అయోధ్య సమీపంలోని ఒక గ్రామంలో సోము అనే పేద రైతు ఉండేవాడు. ప్రతి సాయంత్రం అతను ఒక రావి చెట్టు కింద ఉన్న చిన్న రాతిని శ్రీరాముడిగా భావించి పూజించేవాడు. అతని దగ్గర విలువైన విగ్రహాలుగాని ధూపదీపాలుగాని లేవు. కేవలం ఒక అడవి పువ్వును అర్పించి తన మనస్సులోని బాధలను ఆ రాతితో చెప్పుకునేవాడు. ఒకరోజు ఒక ధనిక వ్యాపారి ఆ దారిలో వెళుతూ సోముని చూసి నవ్వాడు. ముసలాయనా, అది కేవలం ఒక రాయి మాత్రమే, దానితో నీకెందుకు అంత సమయం వృధా అని ఎగతాళి చేశాడు. దానికి సోము చిరునవ్వుతో, నీకిది రాయి కావచ్చు, కాని నాకు మాత్రం నా బాధలు వినే నా రామయ్య అని బదిలిచ్చాడు. వెంటనే ఆ రాయి నుండి దివ్యమైన కాంతి వెలువడింది. గాలిలో చందనపు సువాసనలు వ్యాపించాయి. నేను బంగారం లేదా వెండిలో ఉండను, నిష్కల్మసమైన భక్తితో పిలిచే గుండెల్లో ఉంటాను అనే మధురమైన స్వరం వినిపించింది. వ్యాపారి తన తప్పు తెలుసుకొని సిగ్గుతో మోకరిల్లాడు. భగవంతుడు ఆడంబరాలను కోరకోడు, కేవలం యథార్థమైన భక్తిని మాత్రమే చూస్తాడని సోముకు అర్థమైంది. నీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.